మోర్ అప్డేట్స్ చూస్తే అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్నారు. సచ్చు విత్తనాల్ని అంటగట్టి పంటకు మంట పెడుతున్నారు. ఇలాంటి దగుల్బాజీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేర్ ఆఫ్గా మారింది. వీరి వెనుక ఉన్న సూత్రధారులు పాత్రధారులు ఎవరు, అసలు ఏం జరుగుతోంది? అడవుల జిల్లాలో నకిలీ విత్తనాల రాకెట్ రెచ్చిపోతోంది. మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో మరీ ఎక్కువగా ఉంది. అధికారులు ఎన్ని సోదాలు చేసినా పల్లెలకు నకిలీ విత్తనాలు చేరిపోతూనే ఉన్నాయి. దాడులకు సంబంధించి ముందుగా సమాచారం తెలుసుకుంటున్న వ్యాపారులు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. అసలుకు ఏమాత్రం తీసిపోని విధంగా నకిలీలను ప్యాక్ చేసి అన్నదాతకు అంటగడుతున్నారు కేటుగాళ్లు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తన దందాతో ఏటా 100 కోట్లు నష్టపోతున్నారు రైతులు. ప్రతి ఏటా సీజన్ ప్రారంభంలో విజిలెన్స్ దాడులు చేస్తున్నా పూర్తి స్థాయిలో ఫేక్ సీడ్స్ ను అరికట్టలేకపోతున్నారు. ఏటా సుమారు 50,000 ఎకరాల్లో నకిలీ విత్తనాలు వేసి రైతులు నష్టపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ దందా వెనుక కొందరు అధికారుల హ్యాండ్ కూడా ఉందన్నది బహిరంగ రహస్యం. బెల్లంపల్లి, మాదారం, భీమిని, తిర్యాణి, సిర్పూర్, ఆసిఫాబాద్ చుట్టుపక్కల నకిలీ విత్తనాలదే హవా. ఇక్కడ భూముల్ని కౌలుకు తీసుకుని మరీ రైతులకు విత్తనాలు అంటగడుతున్నారు కేటుగాళ్లు. ఫిబ్రవరి మొదలుకుని మే వరకు భారీగా ఫేక్ సీడ్స్ డంప్ జిల్లాలో దిగుతోంది. కేవలం మార్చిలోనే మంచిర్యాల జిల్లాలో సుమారు 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు. మొత్తం 5 నేరస్తులు. తర్వాత కాటన్ సీడ్ వచ్చేసి 2 క్వింటాళ్ళ 74 కిలోలు. దీని వాల్యూ వచ్చేసి 6,85,000. సో ఈ సందర్భంగా నేను రైతులకు మనవి చేసేది ఏంటంటే, ఇట్లాంటి కాటన్ సీడ్స్ దయచేసి ఎవరు పర్చేజ్ చేయొద్దు. ఇవి ఎన్విరాన్మెంటల్గా ఇవి మంచిది కాదు అనే నిర్ధారణ జరిగింది. అందుకే వీటిని బ్యాన్ చేశారు. ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఎక్కువగా ఇక్కడకు నకిలీ విత్తనాలు వస్తున్నాయి. అయితే సీజన్ ప్రారంభంలో తనిఖీలు ఎక్కువగా ఉండడంతో కిలాడీగాళ్లు రూటు మార్చారు. కాస్త ముందుగానే పల్లెలకు వెళ్లి రైతులకు విత్తనాలు అంటగడుతున్నారు. 4 ఏళ్లుగా చూస్తే నకిలీ విత్తనాల సమస్య అంతకంతకు పెరుగుతూనే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఏరియాలో కొంతమంది ఏం చెప్తానంటే, అమాయక రైతులను చూసి దళాలు వాళ్ళకు గైసి అంటగట్టి అవి చివర్ల పిక్కింగ్ రాక, అది దిగుబడి రాక చాలామంది రైతులు మోసపోయి లాస్ అవుతారు. దీన్ని అధికారులు ఇప్పటికైనా తెలుసుకొని వారి మీద దృష్టి సాధించి అమాయక రైతులు దళాల నుంచి వాళ్ళని కాపాడాలని, ఖచ్చితంగా రైతులు దీని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. తనిఖీల విషయానికొస్తే 100 క్వింటాళ్ల విత్తనాలు సోదాల్లో బయటపడుతూనే ఉన్నాయి. ఇలా నకిలీలు అమ్ముతూ వ్యాపారులు కోట్లు గడిస్తుంటే సేద్యం చేసే రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఇప్పటికైనా పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సమిష్టిగా ముందుకు వెళ్లి నకిలీ ముఠాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు.